రాగోలు గ్రామంలో ఇంటింటి రాంబాబు ఇంటింటి తెలుగుదేశానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచక శక్తులన్నీ ఈ వైఎస్ఆర్ ద్వారా జరుగుతున్నాయి. దాన్ని ఖండించి మన అందరూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ పోరాడి తెలుగుదేశం మళ్ళీ అధికారంలో తీసుకురావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా జనసేన కూడా మనతో నడిచి వస్తుంది కనుక జనసేన తెలుగుదేశం ఐక్యతతో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, అలాగే మన రాంబాబు గారిని ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో ఇంటింటికి మన రాంబాబు ఇంటింటికి మన తెలుగుదేశం భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమంలో గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జన సైనికులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఆ రోజు 2018వ సంవత్సరంలో త్రాగునీటి కోసమై చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి అప్పుడు 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సమయంలో మనం పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. 3 కోట్ల రూపాయలు త్రాగునీటి సమస్య కోసం ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో మనకి ఆ మెయిన్ కెనాల్ నుంచి మెయిన్ పంపింగ్ కానీ అదే సబ్ డివిజన్స్ అయినటువంటి సబ్ ఏదైతే ఉన్నాయో అటువంటి పైప్ లైన్లన్నీ కూడా ఓహెచ్ఆర్లు ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా కోసం 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయల్లోని 1,50,00,000 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే 1,50,00,000 కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీగా పెడితే ఈ ప్రభుత్వం 1,50,00,000 నిధులు కేటాయించక సుమారుగా 2 కోట్ల పైబడి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాల్లో కనపడతా ఉంది. ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 50% పైప్ లైన్కి ఇస్తానంటే దానికి వచ్చేటువంటి గ్రాంట్ని కూడా ఉపయోగించుకోలేకపోతుందంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం క్లియర్గా తెలుస్తూ ఉంది. అప్పుడు డ్రైనేజీలన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో నుండి మురుకు నీళ్ళు వెళ్ళడానికి ఆ డ్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో అగ్రికల్చర్ ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి వరి కానీ ఆక్వాకల్చర్ కానీ ఉంది. వరి అనేది చాలా ఈరోజు రైతులందరూ కూడా 6 కాలం కష్టపడి పండిస్తే దానికి పండించాలంటే ఫస్ట్ నీరు కావాలి. ఆ నీరు కావాల్సినటువంటి కాలవల్లో తోడు కానీ ఏదైతే గొరబడెక్క కానీ అదేవిధంగా బద్దనాసు కానీ ముల్లనాసు కానీ ఇట్లా అన్నీ పెరిగిపోయి ఈరోజు గ్రామాల్లో పై భూములకు కూడా ఈరోజు నీరు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ గ్రామంలో ప్రెస్టేజ్ కోసం అందరూ కూడా వారి సొంత నిధులతో వర్కులు చేసి ఎప్పుడు వస్తే అప్పుడు బిల్లులు తీసుకుందామంటే ఆ వడ్డీల కింద కూడా అయిపోయినటువంటి సంగతి ఈ గ్రామంలో చాలా కనపడతా ఉన్నాయి. ఈరోజు పండించిన పంట ఉంటే మాయిచర్ కటింగు, అదేవిధంగా ఏదైతే డ్రై అయితే డ్రై మొక్క అయిపోతుందని కటింగు, ఏ విధంగా చూసినా 75 కేజీలు బస్తాకి 80 కేజీలు 85 కేజీలు ధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రైస్ మిల్ దగ్గర పట్టుకెళ్ళిపోతే ఫోన్పే కానీ క్యాష్ కానీ కడితే ఆ మార్జిన్ కడితేనే కానీ దింపుకునే పరిస్థితి లేదు. ఏదైనా రైస్ మిల్లర్స్కి లాస్ వస్తుంది, పరిస్థితుల ప్రభావం కానీ ఆకాశాన్ని ఉన్నటువంటి పరిస్థితులు కానీ వర్షాభావ పరిస్థితులు కానీ బాగున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఇస్తుందో అట్లాగే రైస్ మిల్లర్స్తో మాట్లాడి ఆ తగు నష్టం ఏదన్నా ఉంటే నష్టాన్ని ఆ రైతుకు భర్తీ చేసేదాని కోసం ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. అలా మానేసి రైస్ మిల్లర్స్ని అటు నష్టపోకుండా మీరు కావాలితే కేజీల లెక్క మీరు తీసేసుకోండి, ధాన్యం కొనేసుకోండి అని ఆ ప్రభుత్వం కూడా రైస్ మిల్లర్స్ చెప్తే ఇది విడ్డూరం అవుతుంది. ఎప్పుడు కూడా అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా డ్రై అయితేనేమో ఇంత మీకు ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది మేము చూస్తామని చెప్పి రైతులకి బాసటగా ఉండాలి. అలాంటిది మానేసి వీరు ఇష్టం వచ్చినట్టు పని చేయడం కానీ అని చూస్తున్నాం మనం. ఒక పక్కన అక్వారం ఆ రోజు ₹50 కరెంట్ ఇస్తున్నారు. ఇలా అక్వాజోన్ నాన్ అక్వాజోన్ అని వాళ్ళకి కూడా నడ్డి విరిచేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో అక్వారంగాని ఎంత దిశ కనపడింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చూడాలి మీరందరూ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇది 2 కలిపి చేసేటువంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరి దీవులకు ఉండాలని కోరుకుంటూ ఈ నెల 28వ తేదీన ఏదైతే సంబంధించి తాడేపల్లిగూడెంలో జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భారీ ఎత్తున జరిగేటువంటి ఆ మీటింగ్ మీరందరూ హాజరు కావాలని చెప్పి మనసావాచా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరందరూ ఆలోచించాలా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని అందరూ బలపరిచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కానీ తెలుగుదేశం అదేవిధంగా జనసేన వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ముందరికెళ్ళి చక్కగా ముందరు తీసుకెళ్ళాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ
అందరూ కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనసావచ్చ కోరుకుంటున్నాను.